హాయ్ అందరికీ ఎట్లున్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ బాగుండాలని నేను కోరుకుంటున్నా. శ్రేయోభిలాషులు అందరూ ఓకే ఓకే. ఈరోజు అయితే ఏం చేసుకుందాం, ఇట్లా అవుతుందని నేను అనుకోలేదని చెప్పినాను కదా, అక్కడ చూసిరు కదా రాసి పెట్టింది అయితే. ఇప్పుడు చూడండి మనం ఏం చేద్దామంటే, ఫస్ట్ వంకాయ అయితే పొయ్యి మీద పెట్టేసుకున్నాను. పొయ్యి మీద పెట్టి ఉడికిస్తున్నాను చూడండి. అలాగే ఒక పొయ్యి మీద కొంచెం ఆయిల్ వేసేసి మిర్చి పడేసిన దానిలో. ఓకే, ఇది ఇక్కడ ఉడుకుతుంది, అక్కడ మిర్చి ఫ్రై అయిపోతుంది ఆయిల్లో. అలాగే ఒక 3 టమాటాలు పెట్టేసుకున్నాను. ఓకే, టేస్ట్కి తగ్గట్టు నేను పెట్టుకున్నాను ఒక 2-3 టమాటాలు. మీకు నచ్చినట్టు మీరు పెట్టుకోండి, 3 వేసుకుంటారా 4 వేసుకుంటారా మీ ఇష్టం. ఇంకా నేనైతే 3 టమాటాలు తీసుకున్నాను, ఒక వంకాయ తీసుకున్నాను. ఓకే, చూడ్డానికైతే ఇంత కర్రీగా ఉన్నాయి, ఏందిరా నాయన ఇది ఎట్లుంటుంది ఏంది అని అనుకుంటున్నారా? చెయ్యండి, చేస్తే కదా దేని గురించి అయినా తెలిసేది మనకి. నేనైతే చేసినాను, ఇదే ఫస్ట్ టైం. అసలు ఎట్లా ఉంటుంది ఏంది నాకు కూడా లోపల అసలు ఎగ్జైటింగ్ ఉంది. ఓకే, ఇప్పుడైతే అవి కాలినాయి కదా, తీసుకున్నాను వాటర్లో కడిగేసుకున్నాను. అంటే వాటర్లో కడుక్కోవడం అంటే వాటర్లో పెట్టి దాని పీల్ అంతా తీస్తున్నాను అనమాట. ఓకే, మీరు కూడా అట్లనే తీస్తారా, లేదంటే మామూలుగా పీల్ తీసేస్తారా? వేడిగా ఉంది కదా, కాలుతుంటుంది, అందుకని నేను నీళ్ళలో పెట్టి తీసినాను పీలు. ఓకే, ఆ వంకాయ మాత్రం పక్కన పెట్టుకున్నాను, చాలా వేడిగా ఉందన్నమాట. అది చాలా పెద్దగా ఉంది కదా, చాలా వేడిగా ఉంది, అందుకని పక్కన పెట్టుకున్నాను. దాని పీల్ కూడా తీసేద్దాం. ఇంకా పీల్ తీసిన తర్వాత అయితే టమాటాలు ఇట్లున్నాయి చూసిరా, అప్పుడు ఎట్లున్నాయి కర్ర మసిపూసినట్టు, ఇప్పుడు ఎట్లున్నాయి ఎర్ర మేకప్ వేసినట్టున్నాయా? ఇప్పుడు వంకాయది కూడా తోలు తీద్దాం చూడండి, చెప్తారు చూడండి, తోలు తీస్తా ఎండబెట్టి అని చెప్తారు, అట్లా తీసేయాలి వంకాయ తోలు కూడా. మనం ఇప్పుడు కాల్చినాం కదా, దాని తోలు మొత్తం తీసేద్దాం. ఓకే, తీసి మంచిగా వాటర్లో కడిగేసుకుందాం. దీని తోలు అయితే పూర్తిగా తీసేయాలండి. ఓకే, ఆ తోలు మొత్తం తీయాలా, తీసి మంచిగా వాష్ చేసుకోవాలి. కొంచెం ఉంటే పర్లేదులే అని అనుకోకండి, మొత్తం మాడిపోయిన వాసన వస్తుంది పచ్చడి మొత్తం. రోట్లో వేసి నూరడం కాదు, మనం రోట్లో పడ్డట్టు అయిపోతుంది కథ. ఓకే, ఇప్పుడైతే వాష్ చేసుకున్నాను నేను చూడండి. ఇంకా ఇట్లా అయిపోతుంది. ఆ పైన అయితే కొంచెం కట్ చేసుకోవాలి, అదైతే కొంచెం ఉంది కదా, మళ్ళీ నువ్వెట్లు ఉంచినావు అని అనుకుంటుండొచ్చు. ఓకే, ఇప్పుడైతే రోటి పచ్చడి స్టార్ట్ చేద్దాం. ఇంకా ఫస్ట్ జీలకర్ర, ఓకే, నెక్స్ట్ ఎల్లిగడ్డ, నెక్స్ట్ ఏం వేసుకుందాం, మిర్చి. ఓకే, మిర్చి మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకున్నాను కదా, మిర్చి అట్లనే వేసేసుకుంటారు ఫుల్ మిర్చి, అది టపా అని ఆయిల్లో పేలిపోతుంటుంది అనమాట. అందుకని నేనైతే మిర్చిలు 50-50 వేసేస్తా, కట్ చేసి వేసేస్తా ఆయిల్లో. అప్పుడు అస్సలు ఎగరవు మన మీద ఇంకా మిర్చి. ఓకే, అవి దంచుతుంటే బాగా దంగాలి కదా, అందుకని చెప్పి అవి అస్సలు జరగకుండా సాల్ట్ వేసినాను నేను. నాకైతే ఒక స్పూన్ మీద కొంచెం పడుతుంది అనిపించి నేను వేసుకున్నాను. మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోండి. ఓకే, ఇంకా ఈరోజు ఇంకేం చేసిరు ఏంటి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే ఖర్చు అయ్యేది అస్సలా లేదు. ఓకే, ఒక కామెంట్ చేయండి, అది ఎట్లా ఉందో నాకు కూడా తెలుస్తుంటుంది మీ దగ్గర నుంచి. ఓకే అండి, ఇంకా చేయాలా, ఏమేమి చేయాలి ఏంది వంటలు అది అని మీరు కూడా కొంచెం పెట్టండి, నేను కూడా చేస్తుంటాను. ఓకే, ఇదైతే నేను ఫస్ట్ టైం చేస్తున్నాను. నూరుతూనే ఉండాలి, చూసినంత ఈజీ అయితే కాదు. మనం ఇట్లా నూరితే అస్సలు అవ్వదు. మిక్సీలకు అలవాటు పడిపోయినాం, ఇంకా రోట్లో వేసి నూరితే ఎట్లుంటుంది, హ్యాండ్ అదిరిపోయింది అనుకో ఈరోజైతే. అట్లా కొంచెం అయిపోయింది అనుకోండి, దాన్ని ఒక గిన్నెలోకి తీసేసుకుంటున్నాను నేను. ఇంకా పర్లేదు, చాలు మనకి. ఇంకా మెత్తగంటే ఈరోజు మన పని అయిపోద్ది ఇంకా. ఓకే, ఇప్పుడైతే టమాటాలు వేసేసుకుంటే, ఇంకా టమాటాలు వేసుకొని బాగా దంచేసుకోండి. కచాపిచ్చా గట్టిగా దంచకండి, అది ఎగురొచ్చి మన మొహం మీదనే పడుతుంది. కొంచెం స్లోగా టమాటాల మీద దంచేయండి. ఓకే, చూస్తున్నారు కానీ ఎట్లా దంచుతున్నా అని చెప్పేసి, మీరు అలాగే దంచేసుకోండి. వీడియో మాత్రం స్పీడ్ వచ్చింది, అలా అని మీరు కూడా అంతే స్పీడ్గా చేసారనుకో మొత్తం పైన పడిపోతుంది. ఓకే, వేడిగా ఉంటుంది ఆ టమాటాది ప్యూరీ. ఇప్పుడు టమాటా కూడా తీసేసుకుందాం. నెక్స్ట్ మెయిన్ కంటెంట్ ఏంటి, వంకాయ. ఇప్పుడు వంకాయని తీసుకుందాం ఇంకా. ఓకే, ఆ పైన అయితే కట్ చేసేసినాను చూడండి, అది ఎంత స్మెల్ వస్తుంటుంది కదా, మాడిపోయినట్టుంది, దానికోసం అని అది తీసేసినాను. దీన్ని ఇప్పుడు బాగా దంచేసుకుందాం మళ్ళీ. ఓకే, ఒకదాని తర్వాత ఒకటి పచ్చడి చేయడం. ఇంకా అన్న ఒకసారి వేసినామంటే అవ్వదు మనతోని, అందుకని ఒక్కొక్కటి కొంచెం తీసుకుంటున్నాను.
మీ ఇష్టం, మీకు నచ్చితే అన్న ఒకసారి వేసి చేసుకోండి. కానీ నా దగ్గర అంత శక్తి లేదు అన్న ఒకసారి వేసి చేయడానికి. నేను కొంచెం కొంచెం వేసి చేసుకుంటున్నాను. అన్న ఒకసారి వేస్తే అస్సలు దంగవండి. మిక్సీ అయినా అంతే కదా, అన్న ఒకసారి వేస్తే చిన్నది పెద్దది ఉంటుంది, అవ్వదు. ఒక సైజు ఒకటి వేస్తే అవుతాయి అంతే. ఇప్పుడు అన్నీ కలిపేసుకుందాం. ఇంకా మిర్చి పేస్ట్, టమాటో ప్యూరీ ఇవన్నీ వేసి ఒక్కసారి గ్రైండ్ చేసేద్దాం. ఓకే, బస్ ఫుల్ గ్రైండ్ అయిపోతుంది. మీరు ఎప్పుడైనా రోటి పచ్చడి చేసిరా? నేనైతే హైదరాబాద్లో ఉన్నా, అయినా కూడా నాకు రోటి పచ్చడి అంటే చాలా ఇష్టం అండి. ఇంట్లో ఒక రోటి కొని పెట్టేసుకున్నాను, రోకలి. ఇంకా అంతే, తినాలనిపించినప్పుడు ఇట్లా చేసేసుకుంటాం అప్పుడప్పుడు. చాలా అంటే చాలా ఇష్టం టమాటా పచ్చడి. ఇవన్నీ ఇట్లా రోట్లో చేసుకుంటే టేస్టే వేరు, అసలు సూపర్ ఉంటుందండి. ట్రై చేసి చూడండి మీరు. ఓకే, చూడ్డానికి ఏంది అట్లుంది అనుకుంటున్నా, తింటే సూపర్ ఉంటుంది తెలుసా. ఇప్పుడైతే పోపు చేసుకుందాం. చూడండి, దీన్ని మొత్తం ఒక గిన్నెలో తీసేసుకొని, గిన్నెలకైతే అంతా తీసేసుకుంటున్నాను కంప్లీట్గా. తీసుకున్న తర్వాత పొయ్యి మీద ఒక గిన్నె పెట్టేసుకుందాం. ఓకే, పొయ్యి మీద గిన్నె పెట్టి కొంచెం ఆయిల్ వేసుకొని, నాకు తగినట్టు నేను వేసుకున్న ఆయిల్, మీకు తగినట్టు మీరు వేసుకోండి. ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, పోపు గింజలు లైట్ వేసుకోండి, కరివేపాకు. పచ్చడి అయితే కలిపినాను చూడండి, కలిపి ఒక ముద్ద తినేసినాను చూడండి. సూపర్ అంటే సూపర్ ఉందండి. ఇదే ఫస్ట్ టైం నేను చేసింది, ఇట్లా వస్తుందని నేను అస్సలు అనుకోలేదండి. బాగుంది, సూపర్ ఉందండి. మీరు ట్రై చేయండి. లాస్ట్ లుక్ అయితే పచ్చడి ఇట్లుంది చూడండి. బాగుందంటే బాగుంది, కామెంట్ చేయండి. బాగుంటే లైక్ చేయండి, ఇంకా చాలామందికి యూజ్ అవుతుందండి వీడియో. ఒక కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అందరికీ, వీడియో చూసిన వాళ్ళకి.